నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించి మా ప్రభుత్వానికి ఓటు వేయకుంటే మేము మంజూరు చేసిన పెన్షన్లను తీసుకోవద్దు, అంతేకాదు మా ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లపైన నడవకూడదు అని ప్రజలను హెచ్చరించిన విషయం తెలిసిందే. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తప్పు చేశావు బాబు అని ఇంటి గోడలపై రాయడమే ఇందుకు నిదర్శనం. నంద్యాల ఉప ఎన్నికలు దగ్గర పడడంతో ఎలాగైనా తమ పార్టీయే గెలవాలని పార్టీలోని పలువురిని నంద్యాలలో దింపి చిన్న చిన్న నాయకులకు డబ్బుతో మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది ఇలా జరుగుతుండగానే బాబు కూడా ఇప్పటికే 2 సార్లు నంద్యాలలో పర్యటన చేశారు. బాబు నంద్యాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన వారిపైన శివాలెత్తడం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని ప్రజల్లో బాబుపైన వ్యతిరేకతకు దారి తీసిందని చెప్పుకోవాలి. ప్రజలు ఈ విషయాలను ఖండిస్తూ తప్పు చేసావు బాబు అని నంద్యాల పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ సమీపాన ఉన్న గోడలపైన మరియు మిగిలిన ప్రాంతాల్లో రాతలు రాశారు. వీటిని చూసి ఒక్కసారిగా హడలిపోయిన అధికార పార్టీ నేతలు వాటిని తుడిచివేసేందుకు ప్రయత్నించారు. ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజల నుండి విముఖత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి ఎత్తుగడలు వేసి జనాలను తన వైపుకు తిప్పుకొని త్వరలో జరగబోయే ఉప ఎన్నికలలో ఎలాంటి ఫలితం రాబడతాడో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.